ధరణి సమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్ను తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రేపు ఈ పోర్టల్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ధరణిలో ఉన్న సమస్యలు ఏంటి, వాటిని భూభారతిలో ఎలా పరిష్కరిస్తారు, భూభారతితో సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందా? వాస్తు స్టోరీ. ధరణి పోర్టల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి భూభారతి పైలట్ ప్రాజెక్టును లాంచ్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. శిల్పకళా వేదికలో సోమవారం సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ పోర్టల్ను లాంచ్ చేయనున్నారు. భూభారతిని మొదట 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మండలాలలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులకు అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడం భూభారతి పోర్టల్ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ధరణి పోర్టల్లో భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి 33 మాడ్యూల్స్ ఉండేవి. ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్ను ఏర్పాటు చేశారు. అయితే అవగాహన లేకపోవటం వల్ల చాలా మంది రైతులు ఒకదానికి బదులు మరో మాడ్యూల్లో అప్లికేషన్ పెట్టుకునేవారు. అధికారులు వాటిని రిజెక్ట్ చేసేవారు. దీంతో ప్రతిసారి 1200 వెచ్చించి పదే దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ మాడ్యూళ్ల సంఖ్యను 6కు తగ్గించారు. అంతేకాకుండా ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసినా దరఖాస్తు తీసుకునేలా ఈ చట్టంలో పొందుపరిచారు. భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేస్తే ఇకపై భూ యజమాని ఫోన్ నెంబర్కు ఎస్ఎంఎస్లు వస్తాయి. రైతుల అప్లికేషన్ స్టేటస్ చూసుకునేలా ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. ధరణి పోర్టల్లో భూదస్త్రాలు కనిపించేవి కావు. భూభారతిలో ఎవరివైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలు చూసేలా పోర్టల్ను సిద్ధం చేశారు. 2020కి ముందు 32 కాలంలతో పహానీ ఉండేది. అందులో భూ యజమాని పేరు, భూ ఖాతా, సర్వే నెంబర్ ఇలా 32 కాలమ్స్ ఉండేవి. ధరణి పోర్టల్ ద్వారా రైతు పేరు మాత్రమే ఉండేలా పహానీని అమలు చేసింది. ఈ క్రమంలో భూముల వివరాల లభ్యత లేక రైతులు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా భూభారతిలో 11 కాలంలతో కొత్త పహానీని ఏర్పాటు చేశారు. ఎంఆర్ఓ స్థాయిలో భూ సమస్య పరిష్కారం కాకపోతే ఆ పైన ఆర్డీఓకు, అక్కడి నుంచి కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ ఇచ్చే ఉత్తర్వులతో విభేదిస్తే 30 రోజుల్లో భూ పరిపాలనా ట్రిబ్యునల్లో సవాల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. లీగల్ ఇష్యూస్ పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునల్స్ సైతం ఏర్పాటు చేస్తారు. భూ పరిపాలనా ట్రిబ్యునల్ కమిషన్ను ప్రభుత్వం నియమిస్తుంది. భూ సమస్యల విషయంలో రైతులకు న్యాయ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సర్కారు మండల స్థాయిలో వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది. పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థను మళ్లీ తీసుకువస్తారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన నియామక ప్రక్రియను చేపడతామని ప్రకటించింది ప్రభుత్వం. దీనికి తోడు ఇక నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి వ్యవసాయ భూమికి సర్వే, మ్యాపింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. దీన్ని కూడా కొన్ని మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో 100% భూమి సర్వే పూర్తవుతుందనేది ప్రభుత్వం ఆలోచన. ధరణితో పరిష్కారం కాని సమస్యలు భూభారతితో ఏ మేరకు తీరుతాయనేది చూడాలి.